అమరావతికి చట్టబద్ధత ఎప్పుడు? అమరావతిని ఎప్పుడు నోటిఫై చేస్తారు? ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసేసి మండలిలో ఆమోదించేసి దాన్ని కేంద్రానికి పంపించాలి. అక్కడ చట్టసభల్లో తీర్మానం చేయాలి, చట్టబద్ధత కల్పించాలి. కేంద్రం చేయాల్సిన పని ఇది. ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యంగానే ఉంది భారతీయ జనతా పార్టీ కూడా, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఇది ఫాస్ట్గానే అయిపోద్ది, పెద్ద పని ఏం కాదు అనేది ఒక వర్గం చెప్తున్నమాట. కానీ ఎందుకు లేట్ చేస్తున్నారు? అమరావతి రైతులు కూడా అదే ఎదురు చూస్తున్నారు. ఆ చట్టబద్ధత అనేది కల్పించేస్తే మాకు హ్యాపీ, ఒక ధీమా ఉంటుంది రేపొద్దున ప్రభుత్వం మారినా ఎవరు మారినా అని. కాకపోతే ఇక్కడ రాజకీయ కోణంలో ఆలోచిస్తే చట్టబద్ధత అనే అంశం కనుక పెండింగ్లో పెడితే రేపొద్దున్న అమరావతి ప్రాంతం రాజధాని డెవలప్ అవ్వాలి అన్న, అమరావతి రేపొద్దున అఫీషియల్గా అమరావతి ప్రాంతాన్నే కొనసాగించాలి అన్న, మళ్ళీ ఈ కూటమే ఉండాలి, ఇక చట్టబద్ధత కూడా కాలేదు అనే ఆలోచన ప్రజల్లోకి రప్పించే ప్రయత్నమా? ఎందుకు అమరావతి చట్టబద్ధత విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఇది పెద్ద ప్రశ్న. ఇది కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా. రైతులు కూడా అడుగుతున్నారు, చట్టబద్ధత కల్పించండి, చట్టబద్ధత కోసం చూస్తున్నాం అనేది. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన వాళ్ళే ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీ ఉంది, ఇంకెవరు అడ్డు చెప్పరు. ఇప్పుడు హ్యాపీగా చేసేసుకోవచ్చు. పైన ఏమన్నా పోను కాంగ్రెస్ ఉండి ఇక్కడ వేళ్ళు ఉండి విడిగా ఉంటే అనుకోవచ్చు, లేదంటే ఇక్కడ వైసీపీ ఉండి అక్కడ బీజేపీ ఉంటే అనుకోవచ్చు. అలాగేం లేదు, కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న వాళ్ళే ఉన్నారు. సో అలాంటప్పుడు ఇంకేంటి ప్రాబ్లం? రైతులు కోరుకునేది అదే, మాకు చట్టబద్ధత కల్పించేస్తే మా భూముల ధరలు పెరుగుతాయి, అలాగే రేపొద్దున అధికారం మారినా సరే ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉంటుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకు చట్టబద్ధత కల్పించట్లేదు అనే ప్రశ్న అయితే అమరావతి ప్రాంత రైతులు వేస్తున్నారు. ఆ విషయంలో ఎందుకు ఇంకా సమాధానం చెప్పట్లేదు, ఎందుకు చొరవ చూపించట్లేదు ప్రభుత్వం అనేది ఖచ్చితంగా రైతులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మరి దాని మీద ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది చూడాలి.